హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. కూరగాయలు కట్ చేసుకుంటూ టేబుల్ మీద కూర్చొని మీతో మాట్లాడుతాను. ఏమేమి కూరగాయలు కట్ చేసుకున్నాను, క్యారెట్ హల్వా కోసం క్యారెట్ కట్ చేసుకున్నా, గ్రేట్ చేసి, ఇంకా కూరగాయలు కటింగ్‌కి నేను కింద కూర్చోలేను. అరుగు మీద అయితే నిలబడి అలాగే చేసుకోవాలి. మా పాప డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నాకిష్టం ఉండదు యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ మీద. ఎవ్వరు కూరగాయలు కట్ చేసినా ఇష్టం. దాని మీద ఏ పని చేసినా ఇష్టం ఉండదండి. నాకు చాలా కోపం. ఎందుకంటే కిచెన్‌లోనే చేయిపోవాలి పనంతా. బయటికి రాగూడదు. మాక్సిమం ఏదన్నా వలుచుకోవడం అని ఉన్నా గానీ నేను ఆ కిచెన్‌లోనే స్టూలేసుకొని కూర్చుంటా. చాలా నాకు ప్రాబ్లమే. ఏంటంటే డైనింగ్ టేబుల్, హాల్‌లో కిచెన్ పని చేయగూడదు. అంత గలీజ్ అయిపోతది. ఎంత కాదనుకున్నా ఏమున్నా ఆ కిచెన్‌లోనే ఉండాలి గలీజు. సో, నేను ఇంక ఎక్కువ సేపు నిలబడగూడదు గనక అలా తప్పనిసరి డైనింగ్ టేబుల్ మీద మళ్ళీ వేరే షీట్స్ అన్నీ వేసుకొని కూర్చున్నాను. పెద్ద న్యూస్ పేపర్ అన్నా వేసుకోవాలి. డైరెక్ట్‌గా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చాలామంది కట్ చేస్తుంటారు గదా! నాకు నచ్చదది. ఒక టైప్ ఆఫ్ గలీజ్ అయిపోతది. కిచెన్ గలీజ్‌లాగా అనిపిస్తది. సో, ఇంక తప్పదు చేస్తున్నా నేను. క్యారెట్ తురుముకుంటూ ఎన్ని కూరగాయలు కట్ చేస్తున్నా ఆలుగడ్డ, గోబీ కర్రీ అప్పుడు చేస్తాను గదా! దానికి కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. అన్నీ బిఫోర్ ఇట్లా ప్లాన్ చేసుకోకుండా వంట చేయాలని ఎన్నో సార్లు అనుకుంటాను. కానీ నేను దీనికి అలవాటు పడిపోయినా. ప్రీ ప్లాన్‌గా ప్రతి పనిలో ప్రీ ప్లాన్డ్ నాకు అలవాటయిపోయింది. అందుకని నాకు భయం. ఆ భయంతో పని చేస్తానండి. ఇప్పుడు నేను ఈ మధ్యాహ్నం పూట ఖాళీగా కూర్చొని నేను పొద్దున్న అప్పుడు చేసుకోవచ్చులబ్బా! ఎంతసేపు చేసుకోవచ్చు అని నాతో ఇంతకుముందు గూడా ఎవరన్నా నేను ప్రీ ప్లాన్ చేస్తే నన్ను అనేవాళ్ళు. నా వల్ల గాదు. నేను ఆ టెన్షన్ తీసుకోలేను అనేసి నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. సో, దీని నుండి బయటికి రాలేకపోతున్నా అని చెప్తున్నా. ఒక ఒక పనికి మనం అలవాటైపోతే అది అదే ఉంటది. నాకేది గూడా టెన్షన్‌గా ఉండడం ఇష్టం ఉండదండి. నన్ను జూసి నేను టెన్షన్‌గా ఉన్నానని అవతల వాళ్ళు అనుకుంటారు తప్ప నేను టెన్షన్ ఉండను పని చేసేటప్పుడు. రీజన్ ఏందంటే అన్నీ ప్రీ ప్లాన్‌గా చేసుకుంటాను. ఎందుకన్ ఎవరితో కూడా డిస్కస్ కూడా చెయ్యను. ఏంటో ఈ వంట ఈరోజు ఇది చేస్తాను అన్నానంటే, ఆ రోజు ఆ వంట చెయ్యను. నా నోట్లో నుండి బయటికొచ్చిందంటే ఏ పని జరగదు. వంట పని గూడా మా ఇంట్లో వాళ్ళకి గూడా జెప్తాను. ఏదన్నా చేస్తానంటానే ఇంకా వాళ్ళు నెక్స్ట్ వచ్చి పొద్దున్న అది జేస్తానన్నావు, ఇది జేస్తానన్నావు అని అంటారు. నాకు చిన్న కుకింగ్ పనికే పని అవ్వనప్పుడు నా ఫ్యూచర్ ప్లానింగ్ గానీ, నా లైఫ్‌లో నేను ఆలోచించేటివి గానీ ఎలా చెప్తాను ఎవరికైనా? ఎందుకు చెప్పాలి? వాళ్ళకి ఆ టైంకి నేను చేసిన పనిని చూపిచ్చాలి. అంతే గదా! ఏం చెప్తున్నంటే ఎవ్వరికి గూడా మన ఫ్యూచర్ ప్లాన్ చెప్పకండి. అసలు మీరు అడక్కండి. మనది ఒకరికి చెప్పనప్పుడు మనం ఒకళ్ళని అడిగే రైట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. మన పిల్లల గురించి అడుగుతారు. ఏంటి మీ పిల్లలు ఏం చదువుతున్నారంటారు. చెప్తాము. అంతే అది చాలదు. నెక్స్ట్ ఏంటి అంటారు. ఆ నెక్స్ట్ ఎందుకండి? ప్రెజెంట్‌ది అడగండి. ఈరోజు ఏం చేస్తున్నారని నేను ఇప్పటి వరకు ఎవ్వరిని నెక్స్ట్ ఏం చేస్తారంట మీ పిల్లలని ఇప్పటి వరకు అడగలేదండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారనే అడుగుతా. మాకు చాలామంది ఇబ్బంది పెడుతుంటారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అని. సో, మా ఇంట్లో ఏంటంటే మా పిల్లలు గూడా చెప్తారు. నెక్స్ట్ ఏం చేయాలనేది మాకే తెలీదు. చేసినప్పుడు మీకు చెప్తాము అని. నేను ఎప్పుడు నన్ను అందరూ అందుకే అండి ఏమి ఆలోచన లేని పరురాలు అని అనుకుంటుంటారు. ఏందో రోజు ఈరోజు ఇలా గడిచిపోయింది. ఇంగ అంతే ఏం ప్లాన్ లేదని ఎదుటోడు టెన్షన్ పెట్టుకొని నన్ను టెన్షన్ పెట్టిస్తారనమాట. ఎక్కువ నేను ఫోన్‌లు గూడా ఎవ్వరికీ చేయనండి. ఎక్కువ ఫోన్ చేస్తే ఏమవుతదంటే, నాకు ఒకరు ఫోన్ చేస్తే ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. సో, నేను చేసినప్పుడు గూడా అదే ఇబ్బంది పెడతారు. మనం చేయకుండా ఇబ్బంది తెచ్చుకోవడం బెటరా? చేసి ఇబ్బంది తెచ్చుకోవడం బెటరా? ఇప్పటి వరకు మా ఇంట్లో ఏ ఫోన్‌లొచ్చినా గానీ, ఎవరినన్నా కలిసొచ్చినా గానీ, మీ పిల్లలు నెక్స్ట్ ఏం జేస్తారు? ఈ నెక్స్ట్ సంగతి సినిమాలో 'నాని' సినిమాలో 'సీతమ్మ వాకిట్లో' మహేష్, వెంకటేష్ ప్రాబ్లమ్స్ గూడా ఇవే కదా! రియల్ లైఫ్‌లో గూడా ఉన్నాయని చెప్తున్నా. మిమ్మల్ని అడుగుతారో లేదో గానీ, మమ్మల్ని మాత్రము నెక్స్ట్ మీ పిల్లలు ఏం జేస్తారంట? నెక్స్ట్ ఏం జేస్తా ఈ నెక్స్ట్ అనే పదం మా ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతుంటది. సో, మీరు గూడా ఎవరినన్నా అట్లా ఇబ్బంది పెట్టినారేమో ఆలోచించుకోండి. నాలాంటోళ్ళని పెట్టుండొచ్చు. ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏం జేయాలనుకుంటున్నారు మీ పిల్లలు? లేదా నెక్స్ట్ ఏముంటది చెప్పండి? మా పిల్లలేమంటారంటే ఈ నెక్స్ట్ అయిపోయినాక మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒస్తది. మళ్ళీ ఆ నెక్స్ట్ అయిపోయినాక ఇంకో నెక్స్ట్. నెక్స్ట్‌కు అంతం లేదు గదా! అంటే నేను గూడా జెప్పిన. అవును. నన్ను గూడా అందరూ అలాగే ముందు చెప్పను గనక అందరూ నేను నెక్స్ట్ ఏం జేస్తాననేది ఎప్పుడు తెలుసుకోలేక టెన్షన్ పడుతుంటారు. నేను
మీరిప్పుడు గూడా గమనించినారా? ఎప్పుడు కూడా నేను నెక్స్ట్ గురించి మాట్లాడలా. నాకిలాంటి ఆలోచనుంది. నా పిల్లల కోసం ఇలా ప్లాన్ జేశాను. నేనిలా ఉండాలి. ఏం ఆలోచించను. ఈ రోజుగా ఆలోచిస్తా. గడిచినవి 10 మందికి జెబుతా. నేను గడిచినవి చెప్పటం వల్ల ఏమనుకుంటారంటే, అన్ని విషయాలు అందరికీ చెప్తాది అని. మీరిప్పటి వరకు నన్ను గడిచిన విషయాలే జూస్తున్నారు. ఈరోజు జరుగుతున్నవే జెప్తున్నా. రేపు నేనేం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు చెప్పాలంటే. నిన్న గూడా మా ఆయన ఆహ్, జస్ట్ బయటికెళ్ళాం మేము. బయటికెళ్తే నేను మా ఆయనను నాతో ఏమన్నా మాట్లాడు, మాట్లాడు అంటుంటా ఎప్పుడు. డ్రైవింగ్‌లో. మా ఆయన అంటాడు, "నేను మాట్లాడినానంటే రూటు అన్నీ చూసుకోవాలి ప్రాబ్లము" అని. సో, మా ఆయన అడిగినాడు. నేనే అంటా మా ఆయనను, "నీకు డ్రైవింగ్ రాకుండంటే ఏం చేసేవాళ్ళమని" పిల్లల దగ్గర ఎప్పుడు అనేదాన్ని. ఇప్పుడు మా ఆయన నన్ను అడిగినాడు. నాకు డ్రైవింగ్ రాకుంటే ఏం చేద్దువని. ఏం చేస్తా డ్రైవింగ్ రాకుంటే? ప్రెజెంట్‌లో ఉంటాను. ఆ రోజు ఏముంటదో నా పరిస్థితి అందులో ఉంటా. పెళ్ళైనప్పుడు నీ దగ్గర స్కూటర్ లేదు. నేను అనుకున్నానా నీకు స్కూటర్ లేదు అయ్యో! అని బాధపడ్డానా? 1 ఇయర్ వరకు నీ దగ్గర స్కూటర్ లేదు, ఏం లేదు. నడుచుకుంటా ఆటోలో నడుచుకుంటా పోతాం లేదా ఆటోలో పోతుంటిమి. ఏ రోజు నీకు స్కూటర్ లేదే నేను ఇలా పెళ్లి చేసుకున్నానని నాకు ప్రెజెంట్ ఇష్టమండి. ఈరోజు ఏమున్నానో ఈ రోజులో ఉండడం ఇష్టం. రేపు ఉండాలి ఆలోచన. కానీ ఎంత అని నువ్వు స్కెచ్ చేసుకుంటావు. నేనెంతో స్కెచ్ చేసుకొని, ఎంతో డబ్బు దాసిపెట్టుకున్నాను. ఏం మిగిలింది? ప్రీ ప్లాన్ ఉండాలి అంటారు ఎవరు చూసినా గానీ. మనిషికి ప్రెజెంట్ ఉండాలి అని నేనంటా. ప్రెజెంట్ త క కంఫర్ట్‌గా ఉన్నామా లేదా? ప్రీ ప్లాను మనకు మన చేతిలో లేదండి. మనం చేసుకున్నా కానీ అది మనకు రాతలో ఉండాలి. మనం ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా నువ్వు ఈరోజు వండుకున్న అన్నము 10 రోజులకు తినాలనుకోవడం ఎంత తప్పో, అలాగే ఈరోజు దాచుకొని 10 రోజుల తర్వాత తినాలనడం గూడా ఏదైనా అంత తప్పు. ఇంకోటేందంటే అందరము సమస్యలు ఉంటాయి. ఏవి పె అందరికి బంధువులతో ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? ఆస్తిపాస్తులకు కొట్లాడుకుంటాం. అన్నదమ్ములు కానియండి, అక్క చెల్లెళ్ళు గాని ప్రతి కుటుంబంలో ఉంటది. కానీ నేను మొన్న మా పాపకి చెప్పిన అసలు మన పెద్దలకు మనకు ఇవ్వాలనే సంకల్పం లేకపోతే అది మనకు ముట్టదు. పెద్దల కోరిక ప్రకారమే అది జరుగుతది. పెద్దలకుండాల. నా పిల్లలకు నేను ఇవ్వాలి అనేది. నువ్వు అనుకుంటేనే జరుగుతదండి. లేకపోతే జరగదు. మాకు మా పెద్దల ఆశీర్వాదం అంటే మా ఆయన తల్లిదండ్రులకు ఉండాలి. నా పిల్లలకు ఇది దక్కాలి అని సంకల్పంతో. లేదు ఎవరికి దక్కాలని వాళ్ళ మనసులో కోరుకుంటారో అది వాళ్ళకే దక్కుతది. ఆహ్, త మనకు ఏదైనా నెగెటివ్ ఆలోచించొద్దు అంటారు కదా! అందుకని చెప్తున్నా. నువ్వెంత పాజిటివ్‌గా ఉన్నా గానీ, నీ పెద్దలు నీ విషయంలో నెగెటివ్‌గా ఉంటే నీకు నెగెటివే జరుగుతది. సో, నేను అన్నాను, పోనీ పో ప్రాపర్టీస్ వచ్చినప్పుడు రాని తినాలనుకునేటోళ్ళు తిననీలే. పెద్దలకే లేదు మనకు అప్పజెప్పాలని. మనము ఆ పెద్దలు పోయినాక మనమేం పోరాడతాంలే అనేసి మా పాపతో అన్నా. ఎందుకు అంటే ఈ మాట చెప్తాను. నేను చూసానండి. మా మా నాన్న అప్పట్లో మా పెళ్ళిళ్ళ టైంలో ఆహ్, ఆయన మాట్లాడే ప్రతి మాట అక్షరాల నిజమైందనమాట. ఆయన ఏమనేవాడో అదే. ఎట్లా అంటే నా విషయం వరకు చెప్తా. నేను అన్నీ చెప్పను. మా ఆడపిల్లల వరకు చెప్తాను. నేనింకా ఎట్లా అంటే దశరథ మహారాజులాగా పిల్లల్ని పెళ్లి చేసి పంపించినాక ఇంక అయిపాయే. నాకు వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ కాడే ఉండాలి. సీతమ్మ పుట్టింటికి మళ్ళీ రాలేదు. అట్లాగుండాలి, అట్లాగుండాలి. ఇంకా నేను ఇంటికి పిలుచుకోను అనేవాడు. సరదాగా అనేవాడు. అది నిజమో కాదో తెలీదు. కానీ అది నిజంగానే అయ్యింది మా లైఫ్‌లో. మాకు పెళ్ళిళ్ళ తర్వాత ఇంక మేము అట్లే స్టిక్ అయిపోయినాం. సో, మన ఆలోచన మన పిల్లల జీవితాల మీద పడతదని చెప్తున్నా. నేను గూడా ఇప్పుడు నా పిల్లల మీద ఒక ఆలోచనతో నడుపుతున్నా. నా పిల్లలకు నేనెప్పుడు చెప్తా ప్రెజెంట్ మిమ్మల్ని నా చేతిలో ఉన్నంత వరకు నేను కంఫర్ట్‌గా చూస్తాను. అది మాత్రం గ్యారంటీ. నా చేతుల్లో మీరు నా మీద ఆధారపడి ఉన్నంత వరకు మీకు ఏ లోటు రాకుండా చూస్తాను. ఆ తర్వాత మీ అదృష్టము అని చెప్తా. ఈరోజు మిమ్మల్ని నేను ఏ రకంగా గూడా కష్టపెట్టను. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. మా ఆయనకు గూడా చెప్తాననమాట. నేను మన పేరెంట్స్ వల్ల ఏదో ఒక రకంగా కష్టపడ్డాము. బట్ మన వల్ల మన పిల్లలు కష్టపడగూడదని. ఇంగా క్యారెట్ రసం తీసి క్యారెట్ హల్వా చేసినా అండి. ఆ రసం పడేస్తాను వాడుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను నేను. ఆ క్లాత్ ఫ్రేమ్ తయారు చేసేది. ఆ ఫ్రేము క్లాత్ అలాగే ఉండిపోయింది. నాకు బిజినెస్ చేయాలని చాలా కోరికుండే. బెంగుళూరులో నేను 2 డేస్ స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నానని షార్ట్ వీడియోలో చెప్పాననుకుంటా. ఆ! నేను ఒక అమ్మాయి కలిసి ఆ ఆలు కర్రీది పెట్టాను గదా! నేను ఒక అమ్మాయి 2 డేస్ కలిసి రూ. 1000 అంటే పర్ డే
అప్పుడు అది ఆశా అకాడమీ ఏదో యాడ్స్ ఇస్తుండ్రు చూడండి. ఆహ్, టీవీలలో అది నా చీర ప్రింటింగ్ జూసి నేను హైదరాబాద్‌లో చేపించుకున్నానని చూపించిండు ఒకసారి ఒక అమ్మాయికి బెంగుళూరులో. అప్పుడు ఆ అమ్మాయి స్క్రీన్ ప్రింటింగ్ అడ్రెస్ తీసుకొనొచ్చి "వసుమతి గారు పోదామా ఇద్దరము 2 డేస్ నేర్చుకొచ్చుకుందాం" అంటే నేర్చుకుందామని ఇంక నేను ఎంత డ్రీమ్ యేసుకున్నా అంటే నేనిప్పుడు ఆ అమ్మాయి నేర్చుకున్న పర్పస్ తన కోసం. నేను నేర్చుకున్న పర్పస్ ఏందంటే బిజినెస్ కోసం. ఇంకా నేను ఆ థాట్‌తో నేను ఆ స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్స్ అన్నీ కొనుక్కొని చీపొస్తాయని 7,000 దాని మిషను ఇంట్లోనే స్క్రీన్ ప్రింటింగ్ చేయటం ఆ మిషన్ కొనుక్కొని 10 ఏళ్ల క్రిందట 7,000 మా ఆయన అడుగుతానే పటా కొనిచ్చినాడు. ఎక్కడ నో అనకుండా. కానీ ఆ కొనిచ్చిన మనిషి ఏం చేశాడంటే నాకున్న ఆ ఎక్సైట్‌కి ఫ్రేమ్స్ నేను తయారు చేసుకోవాలి. ఫ్రేమ్స్ తయారు చేసుకొని ప్రింటింగ్ నేనే ఓన్‌గా తయారు చేసుకోవాలి. చెక్క ఫ్రేమ్స్ చేపిచ్చమంటే మా ఆయన చేపియలే. డిలే చేశాడు. సో, నాదది అలా స్టాప్ అయిపోయింది. నా ఇంటి వరకు నేను ప్రాక్టీస్ చేసినాను. ఫ్రేమ్స్ తయారు చేసుకునేది ముఖ్యంగా దాంట్లో ఇంపార్టెంట్ అనమాట. ఉన్న మెటీరియల్‌తో అన్నా నేను ప్రాక్టీస్ చేస్దు గదా! తర్వాత సంగతి దేవుడెరక. ఇంకా ఆ స్క్రీన్ ప్రింటింగ్ అలా ఆగిపోయిందండి. నేను డిలే అవ్వటం వల్ల అప్పుడింక నేను అందరికీ ఫోన్‌లో చెప్పేసినాను. నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నా, బిజినెస్ చేస్తాను. దాంట్లో ఏం నేర్పించినారంటే, మనము గ్రీటింగ్ కార్డ్స్ మీద అంటే మన కాంప్లిమెంట్ బ్యాగ్స్ మీద గూడా మనము ప్రింటౌట్ అంటే హ్యాపీ బర్త్‌డే అని వేయటము, అలా వేసి ఆ ట్యూబ్ లైట్ లాగా ఉంటదనమాట దాని సెట్. అది 2 ట్యూబ్ లైట్స్ ఉంటాయి. ఒక చెక్క బాక్స్‌కు డార్క్ రూమ్‌లో మనం స్క్రీన్ ప్రింటింగ్ మనమే దాని మీద రాసి మనమే తయారు చేసుకోవచ్చు. ఆ 2 డేస్‌లో ఎంత డ్రీమ్ ఏసేసుకున్నా అంటే నా టాలెంటు అది నేర్చుకున్న విద్య ప్రాక్టీస్ లేదు గదండీ! ప్రాక్టీస్ చేయలేకపోవటం వల్ల అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోవడానికి కారణం అంటే 100 మందికి అక్క చెల్లెళ్ళకి అందరికీ చెప్పుకున్న ఫ్రెండ్స్‌కు అందరికీ నేను నేర్చుకున్నాను, బిజినెస్ చేస్తానని. సో, అందుకనే అది చేయలే. అందుకనే అండి ఏది కూడా ముందు చెప్పకూడదు. నేను అదే టపర్‌వేర్‌లో దిగినప్పుడు ఎవ్వరికీ చెప్పలేదు. నాలో నేనే మనసులో పెట్టుకున్నా. బెంగుళూరుకొచ్చాకనే నేను కొంచెం డిఫరెంట్‌గా మారిపోయాను. అందరికీ అన్నీ చెప్పడము. అందుకే నా బెంగుళూరు లైఫ్ నాదంతా అక్కడ ఉన్నంత వరకు బాగుంది. అక్కడి నుండి బయటకొచ్చాక అంతా పాడైపోయింది. అంటే అక్కడే నాది బిజినెస్ ప్రాబ్లమ్ అవుతా వచ్చింది. అది గమనించుకోండి. ఇంకా నాకు చాలా కాలం పట్టిందనమాట. సో, ఏదైనా అండి ముందు చెప్పరు ఎవ్వరు గూడా. మా ఆయనకు గూడా ఇష్టం ఉండదు. ముందు చేసే పని రేపు చేసే పని నాకు గూడా చెప్పరు. నేను అందుకే ఎక్కువ ప్రెజర్ చేసి అడగను. రేపు అనే దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు అని. ఆయన చెప్పరు. నీకెందుకు అంటారు. మా పిల్లలు గూడా అలాగే ఇప్పుడు ఏం చేయాలనుకునేది చెప్పరు. మీరు గూడా ఎవరికీ చెప్పకండి. ఎవ్వరికీ అడగకండి. చాలామంది హ్యాబిట్ ఏందంటే ఎవ్వరికీ చెప్పే హ్యాబిట్ ఉండదు. కానీ అడిగే హ్యాబిట్ బాగా ఉంటది. బాయ్. సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.